సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్రొసీజర్ ఏంటిది? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంచుమించు ప్రొసీజర్ చాలా వాస్ట్. సో ప్రొసీజర్కి యుల్ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్. ఇంచుమించు ఏంటిదంటే ఆ టైంలో మీకు ప్రతి నెల ఎగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎగ్స్లో ఒకటి గ్రో అయ్యి మిగతా ఎగ్స్ అనేది తగ్గుతూ వస్తుంది, లేకపోతే అట్రెటిక్ చనిపోతూ ఉంటాయి. ఆ ప్రతి నెల వచ్చే బ్యాచ్లో ఒక్కటే గ్రో అవుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తారంటే ఆ వచ్చే బ్యాచ్లో అన్ని ఎగ్స్ పెరిగేటట్టు చేస్తాం. సో వరుసగా ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దాట్ అందులో పెరిగిన ఎగ్స్ అన్నిటిని ఒక పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడు ఆ ఎగ్ నుంచి ఆ కణాలన్నీ బయటికి తీసి మంచి కణాలని తీసి ఫ్రీజ్ చేసేస్తాము. దట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇండికేటెడా కాదా? ఇప్పుడు నార్మల్గా నేను ఉన్నాను, నాకు ఎగ్ ఫ్రీజింగ్ అవసరమా? ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు కదా ఎగ్ ఫ్రీజింగ్ గురించి. సో అవసరమా కాదా, ఎట్లా తెలుసుకోవాలి? సో అదర్ దెన్ దిస్ రీజన్స్ మీకు తెలుసుకోవాలంటే ఏఎంహెచ్ ఆర్ ఏఎఫ్సి రెండు చేయించుకోవాలి. ఏఎంహెచ్ అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ ఇచ్చాక ఆ వాల్యూని బట్టి ఏఎంహెచ్ వాల్యూ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, దే మే టెల్ యూ ఏఎంహెచ్ తగ్గుతుందండి, ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి అనేది మీకు చెప్తాము. ఏఎఫ్సి అనేది ఒక సింపుల్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో వెనెవర్ యూ గో ఫర్ అ స్కాన్లో అండం అనేది కౌంట్ చేస్తారు. సో అరౌండ్ 8 to 10 అండం ప్రతి ఫాలికల్స్ అనేది ప్రతి ఓవరీలో చూస్తూ ఉంటాం. సో ఓవరీలో ఒకవేళ బుడగలు చిన్న చిన్న బుడగల్లాగా ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ బుడగలు అరౌండ్ 8 to 10 ఉంటే నార్మల్ అండి. ఒకవేళ ఇట్ ఈస్ ఓన్లీ 3, 4 అట్లా తగ్గుతూ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు తెలియజేస్తూ ఉంటాము మీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది, మేబీ యూ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఇఫ్ యూర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది చెప్తాము.